ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. మనం ఎంత సంపాదించాం అనేది మ్యాటర్ కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ఇప్పుడు ఇంపార్టెంట్. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మలకి లోటు లేదు. చేతి నిండా సినిమాలు, అలానే రెమ్యూనరేషన్ యాడ్స్ రూపంలో కోట్లలో డబ్బు కూడా వస్తుంది. కానీ వారు అరుదైన వ్యాధులతో మాటల్లో వర్ణించలేని బాధలు పడుతున్నారు. వెండితెరపై తమ అందాలతో ప్రేక్షకులకు కనువిందు కలిగించే భామల వెనక చాలా కష్టాలు ఉంటాయి. వారికి చాలా సమస్యలు ఉంటాయి. పైగా వారి అందం వెనుక చాలా బాధలు కూడా ఉంటాయి. అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందం కోసం యోగాలు, ఫిట్నెస్ మంత్రాలు వల్లించే కొంతమంది హీరోయిన్లు కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారు. బయటకు సంతోషంగా అందంగా కనిపించే హీరోయిన్స్ తమ జీవితాలలో చెప్పుకోలేని ఇబ్బందులతో మరింతగా సతమతమవుతున్నారు. ఇక మానసికంగా, శారీరకంగా వారికి ఉండే కష్టాలు అనేకం. ఒక సమయం అంటూ లేని జాబ్ వాళ్ళది. ఎప్పుడు తింటారో, ఎప్పుడు పడుకుంటారో కూడా చెప్పలేని పరిస్థితి. ఇదే వారి ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. అయితే చాలామంది స్టార్ హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో మానసిక, శారీర రుగ్మతలకు గురి అవుతున్నారు. తాజాగా పూనం కౌర్ 3 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నట్లు చెప్తోంది. కనీసం బట్టలు వేసుకోవడం కూడా కుదరడం లేదట. అంత తీవ్రంగా ఈ వ్యాధి ఆమెకు ఉన్నట్లు పూనం చెప్పుకొచ్చింది. ఇదే క్రమంలో హీరోయిన్స్ వారికి ఉన్న అరుదైన వ్యాధుల గురించి కూడా చర్చ మొదలైంది. లేడీ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఆటో ఇమ్యూన్ కారణంగా మయోసైటిస్ బారిన పడ్డారు. ఇక ఇది కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రస్తుతం ఈ వ్యాధికి లేడీ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాదు, గతంలో కూడా సమంత చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడిన విషయం తెలిసిందే. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక దశలో తీవ్రమైన స్కిన్ ఎలర్జీ సమస్యతో బాధపడ్డారట. మేకప్ కారణంగానే ఈ లేడీ సూపర్ స్టార్కి ఈ వ్యాధి సోకినట్టు తెలుస్తోంది. ఇకపోతే చికిత్స తర్వాత ఆమె తిరిగి కోలుకున్నారు. ఇక దీపికా పదుకునే చాలా కాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నారు. రణబీర్ కపూర్తో లవ్ బ్రేకప్ కారణంగా డిప్రెషన్కి గురయ్యారు. అయితే ఇప్పటికీ ఆమె దానికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. కానీ ఇంకా బయటపడలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గోవా బ్యూటీ ఇలియానా చాలా కాలం పాటు బాడీ డిస్మార్ఫిక్ డిజాస్టర్తో బాధపడ్డారు. ఇది ఒక మానసిక వ్యాధి. ఈ డిజాస్టర్ వచ్చిన వారు తమ శరీరం, అందం గురించి బాధపడుతూ ఉంటారు. అంతేకాదు, ఇక తాము అందంగా లేమని ఆందోళన చెందుతూ ఉంటారు. స్నేహ ఉల్లాల్ ఈమె ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ సమస్యతో బాధపడ్డారు. కొన్నాళ్లు ఆసుపత్రికి బెడ్కే పరిమితమైన స్నేహ ఉల్లాల్ చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు. సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. ఇక రెజీనాతో పాటు హోమ్లీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, అలాగే అచ్చ తెలుగు హాట్ బామ్ ప్రియాంక జువల్కర్తో పాటు మిగిలిన కొంతమంది హీరోయిన్లు కూడా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక తాజాగా పూనం కౌర్ విషయానికి వస్తే ఆమెకి సోకిన వ్యాధి పేరు ఫైబ్రోమలియాజియా. సమంతకి సోకిన మయోసైటిస్కి కాస్త దగ్గర లక్షణాలు ఉన్నట్లు ఉన్నాయి. తాజాగా ఓ ఛానల్లో ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో పాల్గొన్న పూనం కౌర్ మంతెన సత్యనారాయణరావు గారితో మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్య గురించి వెల్లడించింది. 2 ఏళ్లుగా తాను ఫైబ్రోమయాల్జియా అనే సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ సమస్య వల్ల కాళ్ళు, చేతులు కదపలేక నానా అవస్థలు పడ్డట్టు పేర్కొంది. ముఖ్యంగా ఈ వ్యాధి ఉన్నంతకాలం బట్టలు కూడా వేసుకోరాక చాలా ఇబ్బందులు పడ్డట్టు, నరకం అనుభవించినట్లు స్పష్టం చేసింది. ఆ సమయంలో టైట్ బట్టలు కూడా వేసుకోలేకపోయానని, చాలా వదులుగా ఉండే బట్టలు మాత్రమే వేసుకునే పరిస్థితి వచ్చిందని పూనం కౌర్ చెప్పుకొచ్చింది. ఫైబ్రోమయాల్జియా వ్యాధి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ముఖ్యంగా ఎమోషనల్గా ఫీల్ కావడం వల్ల వస్తుంది అని అంటున్నారు. కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్ వల్ల కూడా ఈ వ్యాధి మొదలవుతుందట. దీని లక్షణాలు దారుణంగా ఉంటాయట. శరీరం మొత్తం నొప్పులు ఉంటాయి. ఈ వ్యాధి జాయింట్స్ని, కండరాలని డ్యామేజ్ చేయదు, కానీ నొప్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా నిద్రపోయి లేచిన తర్వాత శరీరం బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అలసట, డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటాయి. నిద్ర సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అసందర్భమైన నిద్రకు ఈ వ్యాధి కారణమవుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి మహిళలకు సోకుతుంది. 18 ఏళ్లు పైబడిన వారు ఈ వ్యాధికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధితో పూనం కౌర్ 3 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నట్లు చెబుతోంది. గతంలో ఈ వ్యాధి కోసం కేరళలో ఆయుర్వేద వైద్యం ప్రయత్నించిందట పూనం కౌర్. ఇప్పుడు పూనం కౌర్ యూట్యూబ్లో బాగా పాపులర్ అయిన నేచురోపతి లెజెండర్ డాక్టర్ మంతెన సత్యనారాయణ కలిసినట్లు చెప్పుకొచ్చింది. ఆయన నుంచి విలువైన సలహాలు తీసుకున్నట్లు కూడా పేర్కొంది. మంచి మనసు గల వ్యక్తితో కలిసి ఒక ఎపిసోడ్లో ఇలా పాల్గొనడం తన అదృష్టమని కూడా పూనం తెలియజేసింది. పూనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న నెటిజన్లు త్వరగా ఆమె కోలుకోవాలని, తిరిగి యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండాలని
కామెంట్స్ చేస్తున్నారు.